ఆహ్, అమెరికా ఒక సంచలనాత్మకమైనటువంటి పని జేసింది. అది ఆషామాషీ గాదు. కరెక్ట్‌గా క్రిస్మస్ రోజున కావాలని జేసింది. నైజీరియాలో ఈ మధ్యన ఈ మత ఉన్మాద శక్తులు ఐఎస్‌కి సంబంధించినటువంటి తీవ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో, ముస్లిం మత ఛాందసవాద శక్తులు క్రైస్తవుల మీద దాడులు చేయడం, పిల్లల్ని ఎత్తుకుపోవడం, మహిళల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళని ఊరికెళ్ళడం, మీ ఊరంతా రేపటికల్లా మతం మారిపోవాలి, లేదంటే గనక మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామంటాం. ముందు హెచ్చరికలు జారీ చేయడం, ఆ పైన ఊరి మీద పడి ఊచకోతలు కోయడం, అరాచకాలు చేస్తున్నారు. అమాయకులైనటువంటి ప్రజల మీద హింసాకాండ చేస్తున్నారు. నైజీరియాలో క్రిస్టియానిటీ ఉంటుంది. క్రిస్టియన్స్ మీద ఈ దాడులు జరుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ వాళ్ళే ఈ దాడులకి, ఈ ఘాతుకాలకి పాల్పడుతున్నారు. తాజాగా అమెరికా ఒక్కసారిగా ఐఎస్ఐఎస్ స్థావరాల మీద విరుచుకుపడింది, యుద్ధం చేసింది. ఏకంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాల మీద శక్తివంతమైన దాడులను ప్రారంభించింది. అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్న వాళ్ళ మీద ఇది చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. మేము ఇంతకుముందే చెప్పాం, మా హెచ్చరికలను వాళ్ళు పట్టించుకోలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించను అంటూ ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించడంతో పాటు ఈ సందర్భంగా చచ్చిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. అంటే చచ్చిపోయిన ఉగ్రవాది ముస్లిం, వాడికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారన్నమాట. హత్యాకాండ కొనసాగితే మా దాడులు కూడా జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు దాడులు చేసి పలువురు ఉగ్రవాదులను అంతం చేశామని ఇంకోవైపున అమెరికా చెందిన సైన్యాధికారి చెప్తున్నారు. అంటే నైజీరియా సైన్యానికి చేత కావట్లేదు అనమాట, అమెరికన్ సైన్యాన్ని మీరు వచ్చి చేయండి అంటున్నారు అనమాట. నైజీరియా ఐసిస్ అనుబంధ వర్గాలు బోకో హరాం అనే తీవ్రవాద సమూహం నుంచి చాలా కాలంగా అభద్రతను ఎదుర్కొంటున్నారు. 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో పేర్కొంది. క్రైస్తవుల మీద జరుగుతున్న హింసను అరికట్టడానికి నైజీరియాలో సైనిక చర్యలను ప్రణాళిక రూపొందించమని చెప్పి పెంటగాన్ని ఆదేశించినట్టు ట్రంప్ అప్పుడు చెప్పారు. ఇప్పుడు అమలు చేసి చూపెట్టారు క్రిస్మస్ రోజున.